యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపడు. బాధామయుడైన ప్రభువుతో మనము చేసేటువంటి ఈ శిలువ మార్గములో మనము 8వ స్థలానికి చేరుకుంటూ ఉన్నాము. ఈ 8వ స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పడాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. ప్రభువు చెప్పినటువంటి మాటలు నిజానికి కొంచెము విచిత్రంగా ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రభువు పరిస్థితి దయనీయమైనటువంటిది. నక్షత్రాలు చూపించేటువంటి ముళ్ళ కిరీటము నెత్తి మీద ఉంది. మోయలేనటువంటి బరువు శిలువ కొయ్య రూపములో తన భుజము మీద ఉంది. ఒళ్ళంతా రక్తసిక్తమై ఒకటే గాయంగా మారినటువంటి నేపథ్యంలో అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి ప్రభువుదే. ఒక మాటలో చెప్పాలి అంటే ఒళ్ళంతా కూడా ఓ మాంసపు ముద్దగా తయారవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ప్రభువును చూస్తే ఎవరికైనా సరే కంట నీరు రాక మానదు. ఎవరైనా సరే ఏడవకుండా ఉండలేరు. మరి అలాంటి పరిస్థితులలో స్త్రీలకు అయితే మరింత సున్నితమైనటువంటి హృదయము కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మనసు కరుగుతూ ఉంటుంది. అందుకే కంటికి మంటికి ఏకధారగా నాటి పుణ్యస్త్రీలు కూడా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ మనకు కనిపించేటువంటి మరొక విషయం ఏమిటి అంటే ఆ స్త్రీలలో ఉన్నటువంటి నిస్సహాయత. ఎవరూ కూడా ప్రభువు వద్దకు రావడం లేదు, ఆయనకు ఆసరాగా ఉండడం లేదు. శిష్యులతో సహా అందరూ కూడా ప్రభువును ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఆ సమయములలో దూరముగా బహుశా వీళ్ళు ఉండవచ్చు. వీళ్లకు కనిపించింది ముక్కు ముఖము తెలియనటువంటి వ్యక్తి, లేక తమకు ఎప్పుడూ కూడా పరిచయం లేని తమలో ఒకడు కానటువంటి ఓ ప్రక్క ఊరి మనిషి ప్రభువుకి సాయం చేశాడు. తమలో నుంచి ఎవరూ చేయలేనటువంటి పనిని అది చూచినప్పుడు బహుశా వాళ్ళ మనసులో సిగ్గుతో కుంచుకుపోయి ఉండవచ్చు. తమ బిడ్డను తమలో జన్మించి పెరిగినటువంటి మనిషిని తామెవ్వరూ ఆదుకోలేకపోతే ఎవరో పరాయి మనిషి ఆదుకుంటూ ఉన్నాడు కాసేపైన. రెండవది వెరోనికమ్మ. ఆమె కూడా ఏదో తన పనిపాటులు చేసుకునేటువంటి స్త్రీ. ఎవరి ఆసరా లేకుండా ఆమె ఒంటరిగా తెగించి మరీ ప్రభువు వద్దకు వచ్చింది. కానీ తాము ప్రభువు చెంతకు వెళ్ళలేకపోయారు. తమ మధ్యనే తిరిగారు ప్రభువు, తమ మధ్యనే అద్భుతాలు చేశారు. బహుశా తమలో చాలామందితో ప్రభువు మాట్లాడే ఉండవచ్చు. అయినప్పటికీ ఎవరూ కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళేటువంటి సాహసం చేయలేకపోయారు. ఓ మాట మాట్లాడేటువంటి సాహసం చేయలేకపోయారు. తమలో ఉన్నటువంటి నిస్సహాయత అది. తమలో మాత్రమే కాదు, తమ ఇంట్లో వాళ్ళలో ఉన్నటువంటి నిస్సహాయత కూడా. తమ భర్తలే కానీ, తమ బిడ్డలే కానీ, తమ బంధువులే కానీ, గొప్పవాళ్ళమని చెప్పుకునేటువంటి పురుషులు అనేక మంది తమ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు ఎవరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి కూసింత సాయాన్ని అందించలేకపోతూ ఉన్నారు. కాస్త ధైర్యాన్ని అందించలేకపోతూ ఉన్నారు. కాస్త ఊరటను అందించలేకపోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా మేలులు పొందిన వాళ్ళు అనేక మంది ఉండి ఉంటారు. అద్భుతాలను పొందినటువంటి వాళ్ళు చాలామందే ఉండి ఉంటారు. కానీ ఈ రోజున అలాంటి వాళ్ళు తమ వారు అనుకున్నటువంటి వారెవ్వరూ కూడా అక్కడ లేకపోవడము, ప్రభువుకి ఆసరాగా ఉండలేకపోవడము చూస్తే నిజంగా ఆ స్త్రీలు తమ తల వంపుతో తలలు వంచుకుంటూ ఉన్నారు. తమ నిస్సహాయతకు తాము కుమ్ములు ఏడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ నాటి వెరోనికా, సిమియోను వీళ్లను చూచిన తర్వాత
వాళ్ళ అడుగులు ముందుకు పడ్డాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు ఎదురుగా వచ్చారు. ప్రభువును చూచి విలపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ప్రభువు అన్నటువంటి మాటలు, ప్రభువుకి ఊరటనివ్వడానికి వాళ్ళు వస్తే ప్రభువే వాళ్ళను ఊరడిస్తూ ఉన్నారు. ప్రభువుకి ఉపశమనాన్ని కలిగించడానికి వాళ్ళు వస్తే ప్రభువే ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ప్రభువుకి ధైర్యం చెప్పడానికి వాళ్ళు వస్తే ప్రభువే వాళ్లకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, మీరు నా కోసం ఏడవద్దు, నా కోసం ఏడవాల్సినటువంటి అవసరం లేదని ప్రభువు అనడం వాస్తవానికి అర్థం పర్థం లేనటువంటి మాటలుగా మనకు కనిపిస్తాయి. ఎందుకు అంటే దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది ఆయన, మరణపు టంచులలో ఉన్నటువంటిది ఆయన. కాబట్టి ఆయన కోసం ఏడవకుండా మరెవరి కోసం ఏడుస్తారు. కానీ ప్రభువుకి మాత్రం దాంట్లో అర్థం కనిపించడం లేదు. ఎందుకోసం అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 54 వచనాలు మనము గమనించినట్లయితే ఈ విధముగా ఉంది. అతనితో యేసు, కత్తిని వరలో వేయము, కత్తిని ఎత్తవాడు కత్తితోనే మరణింతరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకొంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అటులైన ఈ విధముగా జరగవలనను లేఖనములో ఇట్లు పరిపూర్ణమగును. తన వద్దనున్నటువంటి వారిలో కత్తి దూసినప్పుడు ప్రభువు ఆ కత్తిని వరలో వేయమంటూ ఉన్నారు. కత్తితో పని లేదు, కావాలి అంటే నా తండ్రిని ప్రార్థించగలను. కాబట్టి దూతలను పంపిస్తారు, నా పక్షాన పోరాడతారు. ఎవరూ దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరము, పోరాడాల్సినటువంటి అవసరము అంతకంటే కూడా లేదు. కాబట్టి తన గురించి ఏడవాల్సినటువంటి అవసరం లేదు. తనకు శక్తి లేక చనిపోవడం లేదు కాదు, కానీ లేఖనములు నెరవేరడానికి తాను మరణిస్తూ ఉన్నారు. అందుకోసమే తన గురించి ఏడవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ప్రభు అంటున్నారు. మరి ప్రభువు బాధలు పడుతున్నారని చెప్పి ఏడుస్తూ ఉన్నారంటే బాధల గురించి కూడా ఏడవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ప్రభువే స్వయముగా అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో అంటూ ఉన్నారు, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడగుట అగత్యము. కాబట్టి ప్రధానాచార్యుల చేత, పెద్దల చేత బాధలు పడాలి, హింసించబడాలి, మరణించాలి, మళ్ళీ 3వ రోజున సమాధి నుంచి లేవాలి. కాబట్టి ఎంత చనిపోయినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత క్రూరంగా హింసించి చంపినా మళ్ళీ 3వ రోజున తిరిగి తాను లేస్తారు. కాబట్టి తన బాధలను గురించి, మరణాన్ని గురించి బాధపడాల్సినటువంటి అవసరము, ఎవరూ ఏడవాల్సినటువంటి అవసరము వాస్తవానికి లేదు అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. తాను మరణించినా మళ్ళీ లేస్తారు. ఈ బాధలు తాత్కాలికమైనటువంటివి. దెబ్బ తగిలినప్పుడు బాధ కొద్దిసేపు ఎలా ఉంటుందో అలాగే ప్రభువు బాధలు కూడాను. అందుకే వాటి గురించి ఎవ్వరూ కూడా ఏడవాల్సినటువంటి అవసరం లేదు. మరి దేనికోసం మీరు విలపించాల్సింది అత్యంత ముఖ్యమైనటువంటిది మరొకటి ఉంది. అది మొట్టమొదటిగా మీకోసం ఏడవాలి. తనను ఓరడించడానికి వచ్చిన వాళ్లతో మీకోసం ఏడవాలి అనడము కొంతవరకు షాకు గురి చేసేటువంటి మాటలు అవి. మరి ఎందుకు ప్రభు అంటున్నారు, ఎందుకు వాళ్ళ కోసం ఏడవాలి అంటే మొట్టమొదటిది కృతజ్ఞత కోసము. మీలో ఉన్నటువంటి కృతజ్ఞత, దేవుడే మనిషిగా ఈ లోకములో జన్మించినప్పుడు ఆయనను అంగీకరించలేనటువంటి కృతజ్ఞత, దేవుడు చూపించినటువంటి ప్రేమ, మనిషిగా తాను చూస్తూ తాను జీవిస్తూ అనేకమైనటువంటి బోధనలు చేసిన వాటిని అంగీకరించలేనటువంటి కృతజ్ఞత, అద్భుతాలు చేసినప్పుడు వాటి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చూపించేటువంటి కృతజ్ఞత,
అన్ని విధాలుగా తానెవరు అనేటువంటిది విజ్ఞానాన్ని దేవుడు ప్రసాదించినప్పటికీ, అర్థం చేసుకోగలిగిన శక్తి ఇవ్వబడినప్పటికీ కూడా దానిని సరిగా వినియోగించుకోలేనటువంటి కృతజ్ఞత ఉందే, ఆ కృతజ్ఞత అలాంటి వాళ్ళు మీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసము, అలాంటి మీకోసము మీరు విలపించాలి. రెండవది, మీలో ఉన్నటువంటి పిరికితనము. ఈరోజు ఎవరూ ముందుకు రాలేదు అసలైనటువంటి సమయంలో. ఎందుకు అంటే పిరికితనం. అటు ప్రధానాచార్యులు కానీ, లేకపోతే పెద్దలు కానీ, నాయకులు కానీ తమనేం చేస్తారు అనేటువంటి భయం చేత ఎవరూ కూడా ముందుకు రాలేదు. జరిగేది నష్టం నాకు కాదు కదా అన్నటువంటి ఏకైక ఆలోచన. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని గురించి, అక్కడ జరిగేటువంటి దానిని చూచి సత్యము కోసం నిలబడలేనప్పుడు, ఓ మనిషి బాధపడుతుంటే అండగా నిలవలేనటువంటి ఆ పిరికితనము ఉందే, నోరు విప్పలేనటువంటి పిరికితనము ఉందే, ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నటువంటిది ప్రక్కన పెడితే కనీసం ఓ మాటైనా మాట్లాడలేనటువంటి పిరికితనము వాళ్ళలో ఉందే, ఆ పిరికితనాన్ని చూసి సత్యమనగా ఏమిటి అని పిలాతు అడిగాడు. కానీ ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆ సత్యాన్ని తెలుసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. దానికి కట్టుబడితే నిర్దోషి అయిన యేసును విడిచిపెట్టాల్సి వస్తుంది. అలా విడిచిపెడితే తన పదవి పోతుంది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ పిరికితనము, అలాంటి పిరికితనాన్ని చూసి స్వలాభాపేక్ష కోసము పిరికి పందలుగా మారినటువంటి మీలో ఉన్నటువంటి వ్యక్తులను చూచి ఏడవాలి. అలాగే చాలా గొప్పగా చెబుతూ ఉంటాము. అరమతయి యోసేపు కానీ, లేకపోతే నికోదేము కానీ, వీళ్ళిద్దరూ ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్ళ జ్ఞానముతో అర్థం చేసుకున్నారు. కానీ ఎంత అర్థం చేసుకుని ఉపయోగం ఏముంది? బహిరంగంగా వాళ్ళు నిలబడలేకపోయారు. యేసు శిష్యులము అని చెప్పుకోలేకపోయారు. వాళ్ళకి చివరకు అక్కడ న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడాను ఆయన చేసేది మంచి పనిని చెప్పి నోరు విప్పి మాట్లాడలేకపోయారు. అధికారం చేతిలో ఉన్నా సరే వాళ్ళు ఆ రోజున పిరికితనంతో మాట్లాడలేకపోయారు. ఎందుకు అంటే మిగిలిన వాళ్ళు తమ మీద విడుచుకు పడతారేమో అనేటువంటి భయము ఒకటి ఉండవచ్చు, లేదా తమను కూడా శాన్హెడ్రిన్ అనేటువంటి న్యాయస్థానంలో నుంచి తొలగించవచ్చేమో అనేటువంటి భయం కూడా ఉండవచ్చు. 10 మందికి భయపడి వాళ్ళు ఆ రోజున నోరు మూసుకొని కూర్చుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిరికి పందలు అనేక మంది ఉన్నారు. కాబట్టి అలాంటి మిమ్మలను చూచి ఏడవాలి అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభువు మరణించినా మళ్ళీ లేస్తారు, కానీ పాపములో మీరు మరణిస్తే మళ్ళీ లేచేటువంటి అవకాశం లేదు. శాశ్వత జీవాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి నీతిమంతుడు ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేస్తాడు అని పవిత్ర గ్రంథం చెబుతోంది. తాను మళ్ళీ లేస్తాడు, కానీ పాపములో పడినటువంటి మనిషి నాశనం అయిపోతాడు. కాబట్టి ఆ పాపములో పడేటువంటి వాళ్ళను చూచి మీరు ఏడవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అని ప్రభువు అంటూ ఉన్నారు. అధికార దాహముతో వేదశాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ, డబ్బుకు ఆశపడే యూదా ఇస్కారియోతు వీళ్ళంతా పడిపోయినటువంటి వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళను చూచి, అవినీతి పరులను చూచి, ఇంకా ఆలోచన రహితులు ఉన్నారే, ఆలోచించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటారు. వాళ్ళను గురించి కూడా వాళ్ళు ఏడవాలి అని చెప్పి ప్రభువు అంటున్నారు. ఎవరు ఆలోచన లేనటువంటి వాళ్ళు. ఈ వేదశాస్త్రులు వీళ్ళంతా కూడా ఎగదోస్తే వీళ్ళంతా వచ్చి చంపండి చంపండి అని చెప్పి 10 మందితో పాటు ఎగదోసి మరీ అరిచారే, వాళ్ళకి ఏమైనా కొంచెమన్న ఆలోచన ఉందా? ఎవరిని చంపమని వీళ్ళు అడుగుతున్నారు అనేటువంటిది వాళ్లకు ఆలోచన కొంచెమైనా ఉందా? ఏమాత్రం లేదు. వాళ్ళు చెప్పారు, మేము చేశాము అంతే. ఒకవేళ బహుశా 4 డబ్బులు వాళ్ళ చేతుల్లో పెట్టారేమో, ఆ డబ్బుల కోసం కక్కుర్తపడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చూసి ఆలోచన కొంచెము కూడా లేనటువంటి వాళ్ళు, ఏం చేస్తున్నాము అన్నటువంటిది ఆలోచించలేకుండా ఉండేటువంటి వాళ్ళను చూచి ఏడవాలి అని చెప్పి ప్రభువు అంటున్నారు. అలాగే బండ్రౌతులు కూడా మరణశిక్ష విధించినప్పుడు దాన్ని అమలు చేయమన్నారు, అంతవరకే. చంపమన్నారు కాబట్టి చంపితే అంతటితో అయిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసినటువంటి అవహేళనలు, వాళ్ళు చేసినటువంటి అవమానాలు, వాళ్ళు పెట్టినటువంటి క్రూరహింసలు ఇవన్నీ అవసరమా? కానీ అలాంటి వాళ్ళు, అంటే తమలో ఉన్నటువంటి క్రూర మనస్తత్వాన్ని
సర్దిపుచ్చుకోవడం కోసము, దానిని సంతృప్తి పరచుకోవడం కోసం వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వాలు ఉన్నారే, అలాంటి వాళ్ళు మీలో ఉన్నారు కాబట్టి వాళ్ళను చూచి ఏడవాలి అని చెప్పి ప్రభు అంటున్నారు. వాళ్ళను చూచి మాత్రమే కాదు, మీ బిడ్డలను చూచి కూడా ఏడవాలని ప్రభు అంటున్నారు. బిడ్డలను చూస్తే మనం ఆనందించాలి, సంతోషించాలి, గర్వపడాలి. కానీ మీ బిడ్డలను చూచి కూడా ఎందుకు ఏడవాలి అని ప్రభు అంటూ ఉన్నారంటే, ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి ఆ సమాజము ఉంది, ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక తల్లి కన్న బిడ్డలు అనేటువంటిది మర్చిపోకూడదు. కాబట్టి ఆ బిడ్డలను కని ఈ సమాజానికి అందించారు వాళ్ళు, ఆ బిడ్డలను పెంచి పోషించి ఈ సమాజానికి అందించారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఈ సమాజాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డలను కన్నటువంటి తల్లులు వాళ్ళను చూచి ఏడవాలి. అందుకే కఠినమైనటువంటి మాట ప్రభువు చెబుతూ ఉన్నారు. సమయం వస్తూ ఉంటుంది. ఎలాంటి సమయము అది? ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలను కనని గర్భములో చనుబాలి అని స్థనములను ధన్యమైనవి. నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని మరియ తల్లి గర్భాన్ని చూసి చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు మళ్ళీ ఆ గర్భఫలము లేకపోతేనే నీవు ధన్యురాలువు అనేటువంటి సమయం వస్తూ ఉంటుంది. గొడ్రాలుగా ఉండడమే మెరుగు అనేటువంటి భావనకు లోనయ్యేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. పసిబిడ్డలకు పాల్గొనటువంటి తల్లులే ధన్యమైనటువంటి వాళ్ళు అని ఆలోచించుకునేటువంటి లేక సంతృప్తి పొందేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చేసేటువంటి నీచ నికృష్టపు పనులను చూచినప్పుడు తల్లడిల్లిపోయేటువంటి ఆ మాతృహృదయాలకు అవి సంకేతాలుగా ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభువు ఆ మాటలు అంత కఠినమైనటువంటి మాటలు వాడుతూ ఉన్నారు ఈ రోజున. అందుకే మరి అలాంటి బిడ్డలను చూచి తల్లిదండ్రులు ఏడవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. తమ బిడ్డల ప్రవర్తన చూసి, వాళ్ళలో ఉండేటువంటి మనోభావాలు చూసి, వాళ్ళ దృక్పథాలు చూసి, ఆలోచన ధోరణి చూసి, వాళ్ళ జీవితాన్ని మలచుకునేటువంటి విధానము చూసి, వాళ్ళు ఎదుగుతూ ఉన్నటువంటి విధానాన్ని చూచి, వాళ్ళ లక్ష్య సాధన కోసము కృషి చేసేటువంటి విధానాన్ని చూచి, వాళ్ళ ఇంట్లో ప్రవర్తన కానీ బయట వీధిలో ప్రవర్తన కానీ చూచి, అలాంటి వాళ్ళ ప్రవర్తన సరి అయినటువంటి విధానముగా లేనప్పుడు ఇంట్లో కానీ తమకు కానీ బయట సమాజానికి కానీ గౌరవము తేలైనటువంటి బిడ్డలు ఉన్నప్పుడు వారికి నాశనము చేసేటువంటి వ్యక్తులుగా వీళ్ళు మారుతూ ఉన్నప్పుడు, దుష్ట శక్తులుగా సమాజానికి పట్టిన చీడ పురుగులుగా మీ బిడ్డలు మారుతూ ఉన్నప్పుడు అలాంటి బిడ్డలను చూచి ఏడవాలి. వాళ్ళు ఎవరి బిడ్డలైనా కావచ్చు, నీ బిడ్డే కానీ నా బిడ్డే కానీ ఎవరి బిడ్డ అయినా సరే, ప్రభుని ఉద్దేశ్యం అది ఆ బిడ్డల కోసం. ఎవరు కన్నారు అన్నటువంటిది ముఖ్యం కాదు, కానీ కనబడినటువంటి బిడ్డలు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ముఖ్యము. ఎందుకంటే వాళ్ళు దైవ సృష్టిలో భాగస్వాములు, దేవుడు ఊపిరి పోసినటువంటి వాళ్ళు. కాబట్టి దేవునితో సహకరిస్తూ దేవుని ఊపిరిని తీసుకొని తాము కన్నారే ఈ బిడ్డలు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతూ ఉన్నారు? సమాజాన్ని నిర్మించేటువంటి వాళ్ళ, సమాజాన్ని కూలద్రోసేటువంటి వాళ్ళ, సమాజాన్ని బాగు చేసేటువంటి వాళ్ళ, సమాజాన్ని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళ, సమాజానికి మేలు చేసేటువంటి వాళ్ళ, సమాజానికి కీడు చేసేటువంటి వాళ్ళ. వాళ్ళు ఎవరు అనేటువంటిది మీకు మీ అంతరంగాలకు తెలుసు. అలాంటి బిడ్డలు, సమాజానికి చీడపురుగులుగా ఉన్నటువంటి బిడ్డలను చూసి ఏడవాలి. మనకు కావాల్సినటువంటిది, సమాజానికి కావాల్సినటువంటిది 10 మందికి మంచి చేసేవాళ్ళు, 10 మంది కోసం జీవించేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళను చూసి మీరు గర్వపడాలి. అలాంటి బిడ్డలను కన్నందుకు తృప్తి పడాలి, గర్వపడాలి, తలెత్తుకొని తిరగాలి. కాబట్టి అలాంటి బిడ్డలను తయారు చేయాలి. ఒకవేళ చేయలేకపోతే వాళ్ళను చూసి ఏడవండి. కాబట్టి మీ మనస్సు అంతా కూడా, మీ హృదయం అంతా కూడా అలాంటి బిడ్డల మీద కేంద్రీకరించండి. నా మీద అవసరం లేదు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా నేను తిరిగి మళ్ళీ 3వ రోజున లేస్తాను. కానీ మీ బిడ్డలు, ఈ సమాజపు బిడ్డలు, వాళ్ళు గనక మరణిస్తే, నాశనం అయిపోతే రక్షింపబడడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు వాళ్ళ కోసం ఏడవాలి, వాళ్ళ కోసము నడుము కట్టుకోవాలి. వాళ్ళని సన్మార్గంలోనికి తీసుకురావడానికి, వాళ్ళు పడినా మళ్ళీ లేచేటట్లు, మంచి బుద్ధి వాళ్ళకు వచ్చేటట్లు, మంచి నడవడి వాళ్ళకు వచ్చేటట్లు, మంచి పనులు వాళ్ళు చేయగలిగేటట్లు, మంచి లక్షణాలు వాళ్ళు అలవాటు చేసుకునేటట్లు
దానికోసం మీరు కృషి చేయాలి. ఆ కృషి ఫలిస్తే మీరు సంతోషించాలి, అది మీకు సంతృప్తికరము. లేకపోతే మళ్ళీ చేయలేనటువంటి నిస్సహాయత మీకు అక్కడ గనుక ఉంటే, వాళ్ళను మార్చలేనటువంటి నిస్సహాయత మీలో ఉంటే, వాళ్ళను పెంచలేనటువంటి నిస్సహాయత మీలో ఉంటే మళ్ళీ దానికోసం మీరు ఆడవలసినటువంటి అవసరం ఉంటుంది. బెత్తము పుచ్చుకొననివాడు తండ్రి కాదు అనే సిరాకు గ్రంథం చెబుతోంది. బాలునికి తాను నడవవలసిన త్రోవను నేర్పిన ఎడల పెరిగి పెద్దవాడైన పెదప ఆ త్రోవను విడనాడడు. కాబట్టి అందుకు మీరు ఆడవాలి, వాళ్ళు చేసే పనులకు మీరు ఆడవలసి ఉంది. అందుకు అంటే మీరు సరైనటువంటి త్రోవను చూపించినప్పుడు, సరైనటువంటి త్రోవను వాళ్లకు నేర్పించలేకపోతే అప్పుడు వాళ్ళను చూచి వేడవాలి. కాబట్టి వాళ్లకు సరైన మార్గాన్ని నన్ను చూచి కాదు, నన్ను చూచింది అప్పుడు మీరు నేర్చుకోవాల్సింది. మొదటిగా మీ బిడ్డలను సక్రమంగా పెంచండి, మీ బిడ్డలను మంచి దారిలో పెంచండి. వాళ్లను చూచి ఏడ్చేటువంటి రోజు రాకూడదు, వాళ్ళను చూచి బాధపడేటువంటి రోజు రాకుండా వాళ్ళను చూచి సగర్వంగా మీరు ఫీల్ అయ్యేటువంటి క్షణాల కోసం ఎదురు చూడాలి. అలాంటి బిడ్డలను తయారు చేయండి. అందుకే వాళ్ళ కోసమో కన్నీరు కార్చాలి, వాళ్ళ కోసమో ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసమో అహర్నిశలో కృషి చేయాలి. అందుకే ప్రభువు నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పి అంటూ ఉన్నారు. పిలాతు ఎప్పుడైతే చేతులు కడుక్కుంటూ ఉన్నారో ఆయన రక్తము మా మీద మా బిడ్డల మీద పడునుగా కన్నారు ఆ రోజు ప్రజలు. అది కాదు కావాల్సినటువంటిది, ఆ రక్తం కాదు పడాల్సింది. ఆ రక్తము నాశనానికి దారి తీసేటువంటి రక్తము కాకూడదు. క్రీస్తు కార్చినటువంటి ఆ రక్తము శుద్ధి చేసేటువంటి రక్తం కావాలి, జీవము పోసేటువంటి రక్తం కావాలి, ప్రాణం పోసేటువంటి రక్తం కావాలి, దారి చూపించేటువంటి రక్తం కావాలి. కాబట్టి మీ బిడ్డలను అలాంటి బిడ్డలుగా తయారు చేయండి. అందుకే ప్రారంభము నుంచి వాళ్ళ కోసము జాగ్రత్తగా మీరు కనిపెట్టుకుని వాళ్లను సరైనటువంటి మార్గములో పెంచితే మళ్ళీ మీరు ఏడవాల్సినటువంటి దుస్థితి మీకు ఉండదు అని చెప్పకనే ప్రభువు అక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ 8వ స్థలములో మనము ఆ పవిత్రమైనటువంటి సంఘటనను ధ్యానం చేసేటువంటి నేపథ్యములో ఆ పుణ్యస్త్రీల మాదిరిగా ప్రభువు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని వాళ్ళు ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నారు, తమ జీవితాల్లో వాళ్ళు ఆచరించారో లేదో మనకు తెలియదు, కానీ ఆ సందేశాన్ని తెచ్చినటువంటి ఘనత వాళ్లకు దక్కుతూ ఉంటుంది. వాళ్లే ప్రభువు దగ్గరకు వెళ్ళకపోతే ప్రభువు ఆ మాటలు చెప్పి ఉండేవాళ్ళు కాదేమో. కాబట్టి ఆ మాటలు మనకు శిరోధార్యంగా మారుతూ ఉన్నాయి. మన జీవితాలను చూచుకొని, మన బిడ్డల జీవితాలను చూచుకొని వాటిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.